గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఎస్టర్డే మనం కొంతవరకు చెప్పుకున్నాం, మిగతా టాపిక్ ఇప్పుడు చూద్దాం. చాలామంది నిన్న క్లాసులో మిస్ అయిన వాళ్ళు అందరూ ఇప్పుడు కంటిన్యూ జరుగుతుంది. మీరు కానీ మిస్ అవ్వకుండా అందరూ రావాలి, ఎవరు మానద్దు. ఇక్కడ చూడండి, మనకి హిమాలయస్ అంటే బ్రాడ్లీ కన్సిస్ట్ ఆఫ్ హిమాలయస్. అంటే హిమాలయస్ అనేవి మనకి బ్రాడ్గా తీసుకున్నట్టయితే 3 పార్ట్స్ అని మనం చెప్పాం. ఫస్ట్ పార్ట్ హిమాద్రి, సెకండ్ పార్ట్ హిమాచల్, థర్డ్ పార్ట్ శివాలిక్ రేంజెస్. ఈ 3 పార్ట్స్ గురించి మనం ఎస్టర్డే క్లాస్లో చెప్పుకున్నాం. ఈ 3 పార్ట్స్కి కంటిన్యూషన్లో మనకి ఆల్రెడీ ఇవన్నీ కూడా డివిజన్స్, అంటే మెయిన్ రిలీఫ్ ఫీచర్స్ అనమాట. అంటే రిలీఫ్ ఫీచర్స్లో మనకి డివిజన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మనం 6 డివిజన్ చెప్పాం. ఫస్ట్ డివిజన్ ఏంటంటే హిమాలయస్ చెప్పాం మనం. ఫస్ట్ డివిజన్ హిమాలయస్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయని, హిమాద్రి అనేది గ్రేటర్ హిమాలయస్ అని. తర్వాత ఏంటంటే హిమాచల్ని మనం లెస్సర్ హిమాలయస్ అని. థర్డ్ మనకి శివాలిక్ రేంజెస్ అంటే ఇవి అవుటర్ హిమాలయస్. 3 అంటే హిమాలయస్ డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. అంటే ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తాం మనం హిమాలయస్ని? 3 పార్ట్స్: హిమాద్రి, హిమాచల్, శివాలిక్ రేంజెస్. ఇక్కడ హిమాద్రి అంటే గ్రేటర్ హిమాలయస్ని ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ మెయిన్ మనకి చాలా వరకు ఎక్కువ మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ఐస్ కానీ, అంటే మ్యాక్సిమం పర్సంటేజ్ కానీ మెల్టెడ్ వాటర్ అంతా కూడా మనకి హిమాద్రిలోనే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఎక్కువ పర్సంటేజ్ వాటర్ ఉంటుంది, ఎక్కువ పర్సంటేజ్ ఐస్ ఉంటుంది. ఎందువల్లంటే మీకు తెలుసు ఆల్రెడీ ఐస్ అనేది చాలా స్ట్రాంగ్గా, చాలా లెంగ్త్ అనేది ఇక్కడ హిమాద్రిలో ఉండడం అనేది జరుగుతుంది. అందుకే మనం హిమాద్రి పార్ట్ని మనం ఎలా చెప్తామంటే నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. అంటే హిమాలయస్లో మనకి నార్త్ పార్ట్ ఇది. మీకు తెలుసు కదా, మన బౌండరీస్లో హిమాలయస్ ఏ పార్ట్లో ఉంటాయి? నార్త్ సైడ్. మీకు తెలుసు కదా బౌండరీస్, ఫ్రాంటియర్స్ మనకి ఎన్ని ఉంటాయి? ఫ్రాంటియర్స్ 4 ఫ్రాంటియర్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ ఫ్రాంటియర్స్ నార్త్ ఫ్రాంటియర్, సౌత్ ఫ్రాంటియర్, తర్వాత ఈస్ట్ ఫ్రాంటియర్, తర్వాత వచ్చి వెస్ట్ ఫ్రాంటియర్. మనకి 4 టైప్స్ ఆఫ్ ఫ్రాంటియర్స్ మనకి చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఈ డివిజన్స్లో మెయిన్ మనకి రిలీఫ్ డివిజన్లో ఫస్ట్ పార్ట్ అయిన హిమాలయస్లో హిమాద్రి, గ్రేటర్ హిమాలయస్, హిమాచల్లో ఏంటంటే హిమాద్రికి సౌత్ ఉండే పార్ట్ ఏంటంటే హిమాచల్. ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ అన్నీ కూడా మ్యాక్సిమం మనకు వచ్చి హిల్ స్టేషన్స్ దగ్గర నుంచి. తర్వాత ఏంటంటే హిల్ స్టేషన్స్ అంటే మెయిన్లీ మనకి నైనిటాల్, మీరు వినే ఉంటారు, నైనిటాల్, ముస్సోరీ, రాణికేట్, ఇవన్నీ హిల్ స్టేషన్స్. మ్యాక్సిమం హిల్ స్టేషన్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే హిమాచల్లో ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత శివాలిక్ రేంజెస్ అంటే ఇది ఇండియాకి నార్త్ సైడ్ బాగా దగ్గరగా ఉండే పార్ట్ ఇది. ఇక్కడ మనకి ఈ శివాలిక్ రేంజెస్లో ఎప్పుడూ కూడా మనకి మామూలుగా గ్రావెల్ కానీ, అల్యూవియం కానీ, అంటే మనకి అల్యూవియల్ సాయిల్స్, అంటే సాయిల్స్ ఉంటాయి, ల్యాండ్స్ ఉంటాయి కదా. ఈ పార్ట్స్ అన్నీ మనకి ఎక్కడ జరుగుతాయంటే మనకి శివాలిక్ రేంజెస్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే హిమాచల్కి శివాలిక్ రేంజెస్కి మధ్యలో డూన్స్ ఉంటాయి. డూన్స్ అంటే ఎగ్జామ్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ డూన్స్ అంటాడు, వేర్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ డూన్స్ అంటాడు. డూన్స్ కన్స్ట్రక్టెడ్ ద సెంటర్ పార్ట్ ఆఫ్ హిమాచల్ అండ్ శివాలిక్ రేంజెస్. అంటే ఏంటి? హిమాచల్కి అంటే సెకండ్ పార్ట్కి, శివాలిక్ రేంజెస్ అంటే థర్డ్ పార్ట్కి మధ్యలో మనకి డూన్స్ ఉంటాయి. డూన్స్ అంటే మీరు పేరు వినే ఉంటారు, డెహ్రాడూన్ విన్నారా? డెహ్రాడూన్, పట్లీ డూన్, కోట్లీ డూన్, ఇవన్నీ డూన్స్. వాట్ ఈస్ డూన్స్? డూన్స్ మీన్స్ ద వ్యాలీ లయింగ్ బిట్వీన్ 2 ప్లేసెస్. ద వ్యాలీ లయింగ్ బిట్వీన్ డీప్ వ్యాలీ అంటే డీప్ లోపల బాగా డెప్త్కి ఉంటాయి వ్యాలీస్. ఆ వ్యాలీస్ అనేవి ఎక్కడ ఉంటాయంటే హిమాచల్కి శివాలిక్ రేంజెస్కి మధ్యలో ఉంటాయి. కాబట్టి వాటిని డూన్స్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ 3 పార్ట్స్ కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ కింద చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రిలీఫ్ డివిజన్ ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్. ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్ Indo means, you know, previous classes, Indus River, Gangetic Plain, Ganga River.
ఇండస్ రివర్ అండ్ గంగా రివర్. వీటిని మనం ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్స్. ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్స్ మెయిన్లీ డివైడ్ ఇంటూ 2 రివర్స్ ప్లెయిన్స్. ఫస్ట్ రివర్ ఇండస్ రివర్, నెక్స్ట్ గ్యాంగ్టిక్ మీన్స్ గంగా రివర్. అంటే మనకి ఫెర్టిలిటీ అంటే ఇక్కడ మనకి మెయిన్ ఇక్కడ ఏం తెలియాలంటే ఈ రెండింటికి సంబంధించి ఫెర్టిలిటీ అనేది తెలియాలి. ఫెర్టిలిటీ, వాట్ ఈస్ ఫెర్టిలిటీ? ఫెర్టిలిటీ మీన్స్ ద కెపాసిటీ ఆఫ్ ల్యాండ్. ద కెపాసిటీ ఆఫ్ ల్యాండ్. హై కెపాసిటీ ల్యాండ్ గివ్స్ టు ది heavy food grains. Low capacity land gives to the very low food grains. The capacity of lands is called fertility. Fertility lands. First, Indo-Gangetic plains. Plains means a long area. A green and greenery long area is called plain. So, Indo-Gangetic river. Indo-Gangetic river divided into 3 parts. East part, central part, east part, central part, west part, central part and east part. 3 parts divided into Indo-Gangetic plains. West part flowing Indus river. Main Indus river flowing on west part. Indus river మన ఆల్రెడీ ఇండస్ రివర్ అంటే తెలుగు ఏంటి? ఇండస్ రివర్కి తెలుగు ఓడేటి సింధు రివర్. ఏ రివర్? సింధు రివర్. దీనికి మనకి మెయిన్ మనకి ఇండస్ రివర్కి సంబంధించి దీనికి సబ్ రివర్స్ ఉంటాయి. సబ్ రివర్స్ అంటే ట్రిబ్యూటరీస్. సబ్ రివర్స్ అంటే ట్రిబ్యూటరీస్. వాట్ ఈస్ ట్రిబ్యూటరీ? Tributary means sub rivers. For example, Indus river sub rivers: Jhelum, Chenab, Bias. Jhelum, Chenab, Bias, Sutlej, Ravi. These are tributary of Indus river. Is a tributary of Indus river. The next part, central part. The next part, eastern part. అంటే సెంట్రల్ పార్ట్ అంటే మనకు మామూలుగా వెస్ట్ సైడ్ ఏవైతే రివర్స్ ఫ్లో అవుతున్నాయో సెంట్రల్ పార్ట్లో కూడా మ్యాక్సిమం అంతా కూడా ప్లెయిన్. మనకి ఈస్ట్ పార్ట్ వచ్చి మనకి ఈస్ట్ నుంచి తీసుకున్నట్టయితే మనకి చాలా వరకు ఈస్ట్ పార్ట్లో అన్నీ కూడా మీరు ఆల్రెడీ వినే ఉంటారు. మనకి 9th క్లాస్లో కట్టిన పూర్వాంచల్ అంటారు. పూర్వాంచల్ అంటే నార్త్ టు ఈస్ట్ ఏరియా. అంటే నార్త్ టు ఈస్ట్ ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియా మ్యాప్లో నార్త్ నుంచి ఈస్ట్ ఏరియా అంతా కూడా ఏంటంటే పూర్వాంచల్. అంటే ఇక్కడ ఉన్న స్టేట్స్ అన్నీ కూడా పూర్వాంచల్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఎగ్జాంపుల్ అడుగుతాడు, వాట్ ఈజ్ పూర్వాంచల్? ఏం రాయాలి అప్పుడు? పూర్వాంచల్ మీన్స్ విచ్ ఏరియా ఆక్యుపైడ్ పూర్వాంచల్? నార్త్ టు ఈస్ట్. అంటే నార్త్ టు ఈస్ట్లో మనకి ఏ స్టేట్స్ ఉంటాయి ఇక్కడ? అస్సాం, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, ఇంకా నాగాల్యాండ్. ఈ స్టేట్స్ అన్నీ ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి నాగాల్యాండ్స్లో ఉన్న హిల్స్ని నాగా హిల్స్ అని పిలుస్తారు. నాగా హిల్స్ నాగా హిల్స్. మరి అస్సాంలో ఈ హిల్స్ని పట్కా హిల్స్ అంటారు. పట్కా హిల్స్. వేర్ ఈజ్ ద స్టేట్? అస్సాం. నాగా హిల్స్ నాగాల్యాండ్. నెక్స్ట్ మనకి అరుణాచల్ ప్రదేశ్. ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయంటే మనకి నార్త్ నుంచి ఈస్టర్న్ పార్ట్ దాకా మనకి ఇవన్నీ కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. బ్రాడ్లీ కన్సిస్ట్ ఆఫ్ ఇండో-గ్యాంగ్టిక్ ప్లెయిన్స్, వెస్ట్ ప్లెయిన్, సెంట్రల్ ప్లెయిన్ అండ్ ఈస్ట్ ప్లెయిన్. నెక్స్ట్ పెనిన్సులార్ ప్లాట్యూ. థర్డ్ పార్ట్ ఏంటి? పెనిన్సులార్ ప్లాట్యూ. వాట్ ఈస్ పెనిన్సులా? 3 sides water. 1. Very good. Peninsula. What is Peninsula Plateau? For example, what is Peninsula? Peninsula 3 sides water, 1 side land is called Peninsula. ఇక్కడ మనకి పెనిన్సులాలో క్లియర్గా చెప్పుకుంటే మనకి మన పెనిన్సులా ప్లాట్యూలో మనకి ఇండియా పెనిన్సులా ప్లాట్యూలో మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి ప్లాటీస్ ఉంటాయి. ప్లాటీస్లో మనకి ఇక్కడ వచ్చి మనకి మాల్వా ప్లాట్యూ,
నెక్స్ట్ డెక్కన్ ప్లాట్యూ, మాల్వా ప్లాట్యూ, డెక్కన్ ప్లాట్యూ. అండ్ ప్లాట్యూ means 4 sides equal area. Thus all surroundings are equal area is called plateau. Plateau has a rich mineral resources. ప్లాటిస్లో ఏముంటాయి? రిచ్ మినరల్ రిసోర్సెస్. నెక్స్ట్ గ్రావెల్స్. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే మాల్వా ప్లాట్యూని కానీ డెక్కన్ ప్లాట్యూని కానీ పనిచేస్తాయి. అంటే ఇండియా మెయిన్ ప్లాట్యూస్ 2 ప్లాట్యూస్, ఒకటి మాల్వా ప్లాట్యూ, నెక్స్ట్ డెక్కన్ ప్లాట్యూ. మాల్వా ప్లాట్యూ, నెక్స్ట్ డెక్కన్ ప్లాట్యూ. నెక్స్ట్ మనకి అంటే ప్లాట్యూస్ అనగానే మనకి ఆటోమేటిక్గా సరౌండింగ్స్ అండి, 3 సరౌండింగ్స్ మనకి ఇక్కడ వాటర్ ఉంటుంది, ఇక్కడ వాటర్ ఉంటుంది, కింద కూడా వాటర్ ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న ఏరియా అంతా ఏంటి? ఇక్కడ ప్లాట్యూస్ ఉంటాయి, మిగతా ఎన్ని స్టేట్స్ ఉంటాయి. మన ఏపీ దగ్గర నుంచి అంటే ఏపీ స్టేట్, కేరళ స్టేట్, ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మనకి ఇండియా మ్యాప్లోనే ఆక్యుపేషన్ అనేది జరుగుతూ ఉంటాయి. ఈ స్టేట్స్ అన్నీ కూడా మీరు మ్యాక్సిమం తెలుసుకున్నప్పుడు లెసన్ అనేది ఈజీ అవుతుంది. మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం, నార్త్ నుంచి సౌత్కి ఎక్కువ డిస్టెన్స్ ఉంటుందా, ఈస్ట్ నుంచి వెస్ట్కి ఎక్కువ డిస్టెన్స్ ఉంటుందా? ఇండియా మ్యాప్లో నార్త్ నుంచి సౌత్కి ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది, ఈస్ట్ నుంచి వెస్ట్కి మనకి చాలా తక్కువ డిస్టెన్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. దీనికి రీజన్ ఏంటంటే ఇండియా మ్యాప్ అనేది మనకి హెమిస్ఫియర్లో అంటే కొన్ని ఏరియా మనకి ఏషియాలో మనకి కొన్ని హెమిస్ఫియర్లో ఉండడం వల్ల మనకు అటువంటిది జరగడం అనేది జరుగుతుంది. తర్వాత మనకి ఈ ప్లాట్యూస్తో పాటు మనం నేర్చుకోవాల్సిన పేర్లు ఏంటంటే మెయిన్లీ మనకి బాబర్, నెక్స్ట్ ఖాదర్, నెక్స్ట్ బంగర్. వాట్ ఈస్ బంగర్, ఖాదర్ అండ్ బాబర్? నెక్స్ట్ టెరాయ్. బాబర్, porous pebbles. Babar means porous pebbles. నెక్స్ట్ ఖాదర్. మనం వాళ్ళు ఫస్ట్ నుంచి అలువియల్ సాయిల్స్ గురించి చెప్పుకుంటున్నాం. మనం అలువియల్ సాయిల్స్. వాట్ ఈజ్ అలువియల్ సాయిల్స్? అలువియల్ సాయిల్ మీన్స్ clay pots, black cotton soils, red soils, laterite soils, డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్స్. ఇక్కడ మనకి ఖాదర్ అంటే న్యూ ఇయర్ అంటే మెయిన్ మనకి న్యూ అలువియల్ సాయిల్, మోస్ట్ ఇంపార్టెంట్. ఖాదర్, న్యూ ఇయర్ అలువియల్ సాయిల్ ఈజ్ కాల్డ్ ఖాదర్. బంగర్, ఓల్డ్ అలువియల్ సాయిల్, ఈజ్ కాల్డ్ బంగర్. నెక్స్ట్ టెరాయ్. టెరాయ్ మీన్స్ వైల్డ్ మార్సీ ట్రాక్ట్. వైల్డ్ మార్సీ ట్రాక్ట్ అంటే ఒక రకమైన చిన్న స్టోన్స్, చాలా చిన్న మొత్తంలో చిన్నగా ఉన్న స్టోన్స్ అన్నీ కూడా మనకి టెరాయ్లో చూపిస్తాం. తర్వాత ఏంటంటే ఖాదర్ అంటే న్యూ క్లే అనమాట, కొత్త మట్టి. అంటే మెయిన్లీ మనకి హిమాలయస్ అన్ని పైనుంచి వస్తున్నప్పుడు అంటే వాటర్ మనకి ఫ్లో అవుతున్నప్పుడు ఏమవుతుంది, వాటర్ వస్తే ఏం చేస్తుంటే కొంత మట్టిని పైనుంచి తీసుకుని వస్తుంది, కొంత క్లేని తీసుకొస్తుంది. ఆ కొత్తగా వచ్చిన క్లేని ఏమంటారంటే ఖాదర్ అంటారు. ఆల్రెడీ ఓల్డ్ క్లే అక్కడ ఉండిపోతుంది, దాన్ని ఏమంటారు? బంగర్ అంటారు. ఇక్కడ మనకి బాబర్ అంటే ఫారెస్ట్, అంటే మనకి ఇక్కడ మనకి ఫోరెస్ట్ పెబల్స్ అంటే పెబల్స్ మీన్స్ ఒక సైజ్ స్టోన్స్ అనమాట. కొంచెం బిగ్గా ఉన్న స్టోన్స్ అన్నింటినీ కూడా మనం ఏమంటామంటే పెబల్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి ఈ 4 టైప్స్ ఆఫ్ నేమ్స్ గురించి క్లియర్గా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి బాబర్, ఖాదర్, బంగర్, నెక్స్ట్ టెరాయ్. టెరాయ్ మీన్స్ వైల్డ్ మార్సీ ట్రాక్ట్ means terrae. The mainly 3 parts introducing here. Yesterday 1 part is introduced. First part Himalayas, next part Indo-Gangetic Plain, third part Peninsula Plateau. Next, islands. Previous classes many more times. What is islands? 4 sides water is called islands. Indian islands, Lakshadweep,
Andaman Nicobar Islands. Next. Deserts. Desert, Indian big desert. Thar Desert. Thar Desert has a simple specialty. Thar Desert flowing a single river. That river is called Luni River. Luni River. Next, Doab. Doab. What is Doab? Doab. You know Doab? Doab means fertile soil between two rivers. Fertile soil between two rivers. Two rivers. Clearly listen. Doab means fertile soil between two rivers. Fertile soil between two rivers is called Doab. Very important. One more question. Fertile soil between two rivers is called Doab. Two rivers. Dunes means what is difference between Doab and dunes? Doab, the valley lying between two places, two important places, Himachal and Shivalik ranges. Doab means the fertile soil between two rivers. Two places, ikkada two rivers is most IMP. Doab. Next, dunes. Dunes example, Patli Dune, Kotli Dune, Dehradun. Which is the capital of Dehradun? Which is the capital of Punjab? Chandigarh. Four places, four names mainly: Kadar, Bangar, Terai. Kadar, Bangar, Babar, Terai. Next, Doab, dunes. Very important. Next, మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం కదా రివర్స్ గురించి. ఇండస్ రివర్ మీరు ఎప్పుడైనా విన్నారా? ఇండస్ రివర్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా నేమ్? అసలు మన ఇండియాకి నేమ్ రావడమే ఇండస్ రివర్ వాళ్ళు. మనం ఇండియాని పిలుస్తున్నాం. ఎందుకు పిలుస్తున్నాం? మనకి ఇండస్ రివర్ మన ఇండియాలో ఫ్లో అవడం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే ఇండియా అని పిలుస్తున్నాం మనం. తెలుసా? అంటే ఓల్డెన్ డేస్లో ఇండస్ రివర్ దగ్గర నుంచి వెళ్ళేవారండి అందరూ కొంతమంది. అంటే మన ఓల్డెన్ డేస్లో మనల్ని ఎవరు రూల్ చేసేవారు? బ్రిటిషర్స్. ఇండస్ రివర్ పక్క నుంచి వెళ్తుంటే వీళ్ళు ఏంటి ఎలా వెళ్ళిపోతున్నారని చెప్పి బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా ఇండోయిల్ అని పిలిచారు వాళ్ళు. స్టార్టింగ్లో ఇండోయ్ నేమ్ రాను ఏమైంది? ఇండియన్స్ అయింది. వాళ్ళు ఇండియన్స్ అయిన వల్ల మన దేశం పేరు ఏమైంది? ఇండియా అని పెట్టడం జరిగింది. తర్వాత ఏంటంటే ఓల్డ్ హిస్టరీ తీసుకుంటే మన ఇండియాని భరత్ అనే కింగ్ రూల్ చేసేవాడు. భరత్ అనే కింగ్ రూల్ చేయడం వల్ల భారతదేశం అని నేమ్ వచ్చింది. అంటే మనకి ఈ నేమ్స్ అన్నీ కూడా ఇండియాకి రావడానికి మెయిన్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అది బ్రిటిషర్స్ కానీ తర్వాత రాను మన ఇండియాలో హిందూస్ ఎక్కువ కాబట్టి హిందుస్థానీ ఇలా నేమ్స్ అనే డిఫరెంట్ నేమ్స్ తోటి రావడం అనేది జరిగింది. అంటే మనకి రిలీఫ్ డివిజన్స్ ఎన్ని? మనకి 6 డివిజన్స్. ఫస్ట్ నుంచి హిమాలయాస్, ఇండో గ్యాంగ్టిక్ ప్లెయిన్, నెక్స్ట్ పెనిన్సులా ప్లాట్యూస్, కోస్టల్ ప్లెయిన్స్, నెక్స్ట్ ఐలాండ్స్, నెక్స్ట్ డెజర్ట్స్. ఇవి ఈరోజు టాపిక్. రేపు టాపిక్లో మనం కొత్త టాపిక్ ఏదన్నా స్టార్ట్ చేస్తాం. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా రామని చెప్పండి. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. టుడే 10th class సోషల్ స్టడీస్ ఎస్టర్డే టాపిక్ కంటిన్యూ. ఎస్టర్డే మనకి రిలీఫ్ డివిజన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది రిలీఫ్ డివిజన్స్ గురించి నేను చెప్పుకున్నాం. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి రిలీఫ్ డివిజన్స్లో మనకి పెనిన్సులార్ ప్లాట్యూ ఎలా క్రియేట్ అయింది, పెనిన్సులా ప్లాట్యూ గురించి, అసలు పెనిన్సులా ప్లాట్యూలో ఉన్న రాక్స్ ఏంటి అనే టాపిక్.
తర్వాత మనకి అవర్స్, మనకు అవర్ సెట్టింగ్స్ అంటే మన ఇండియా ఏ లాంగిట్యూడ్లో సెట్ అయింది, మన ఇండియాలో ప్రతి చోట కూడా క్లాక్స్ అన్నీ ఒకే టైం చూపించడానికి రీజన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనకి పెనిన్సులార్ ప్లాట్యూ గురించి మీరు వినాలి. అసలు ప్లాట్యూస్ అంటే ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు టాపిక్ మనం కంటిన్యూ చేద్దాం. పెనిన్సులార్ ప్లాట్యూకి సంబంధించి మనకి ఇండియాలో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్యూస్ ఉన్నాయి. వాటిలో మనకి పెనిన్సులార్ ప్లాట్యూ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పెనిన్సులార్ ప్లాట్యూ మనకి చాలా ఇంపార్టెంట్ ప్లాట్యూ కింద చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్లాట్యూస్లో మనకి ఇక్కడ పెనిన్సులార్ ప్లాట్యూ అనే నేమ్ రావడానికి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం మనం. ఇక్కడ మనకి 3 sides వాటర్, 1 side ల్యాండ్, 3 side వాటర్ ఆక్యుపైడ్, 1 side ల్యాండ్ ఏరియాలో మనకి ప్లాట్యూస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం పెనిన్సులార్ ప్లాట్యూ అని చెప్పడం జరుగుతుంది. ఈ పెనిన్సులార్ ప్లాట్యూ అంటే పెనిన్సులార్ ప్లాట్యూయే కాదు, మిగతా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్యూస్ అనేవి మన ఇండియాలో ఉన్నాయి. మెయిన్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ, నెక్స్ట్ డెక్కన్ ప్లాట్యూ, పెనిన్సులార్ ప్లాట్యూ, నెక్స్ట్ సాత్పురా రేంజెస్, ఇవన్నీ కూడా ఇండియాలో మనకి ఇంక్లూడ్ అయి పనిచేస్తున్నాయి. మెయిన్ మనకి ఇక్కడ ఈ ప్లాట్యూస్కి వచ్చి చెప్పేటప్పుడు మనకి ప్లాట్యూస్ సరౌండింగ్ బాడీస్లో మనకి ఘాట్స్ పనిచేస్తున్నాయి. ఘాట్స్ మనకి మెయిన్లీ ఇండియా ఫాలోయింగ్ 2 types of ghats, Eastern Ghats and Western Ghats. Eastern Ghats and Western Ghats tilt towards Western Ghats is very thickness. Next, Eastern Ghats is very low position. Eastern Ghats is not a thickness. Western Ghats are continuous trenches. Eastern Ghats is not a continuous trenches. So plateaus tilt towards west to east. Plateaus west to east tilt towards west to east. Why? Because Western Ghats are very thickness and continuous. Eastern Ghats are very low position. Next, Eastern Ghats. Eastern Ghats, 2 types of broadly divided into two types of ghats. మనం ఫస్ట్ నుంచి ఇక్కడ ఘాట్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి వెస్టర్న్ ఘాట్స్ కనెక్టింగ్ రాన్ ఆఫ్ కచ్ టు కన్యాకుమారి. రాన్ ఆఫ్ కచ్ టు కన్యాకుమారి. రాన్ ఆఫ్ కచ్ ఫాలోయింగ్ ద స్టేట్ గుజరాత్. రాన్ ఆఫ్ కచ్ ఫాలోయింగ్ ద స్టేట్ గుజరాత్. వెస్టర్న్ ఘాట్స్ flowing Rann of Kutch to south part of Kanyakumari. Next, Western Ghats connecting 1600 kilometers following the Ghats. 1600 kilometers following the Ghats. 1600 kilometers following the Western Ghats. Western Ghats is very thickness. Western Ghats is a origin of rivers. Western Ghats is a origin of rivers. Godavari, Krishna and other rivers is origin of Western Ghats. Western Ghats starting to Gujarat, Rann of Kutch to Kanyakumari and near to the Godaluru, Nilagiri Hills. Where is the Nilagiri Hills situated?
Nilagiri Hills situated Tamil Nadu. Nilagiri Hills situated Tamil Nadu. Tamil Nadu is highest peak in Tamil Nadu. Highest peak in Nilagiri Hills. Highest peak in Nilagiri Hills, Dodabetta. Highest peak in Nilagiri Hills, Dodabetta. Dodabetta. Highest peak in Nilagiri Hills. Dodabetta, highest peak in Nilagiri Hills. Dodabetta. Next, Eastern Ghats. Next, the height of Dodabetta 2637. 2637 meters height of Dodabetta. Next, Eastern Ghats. Next, Eastern Ghats. Eastern Ghats following stretches from the Mahanadi to Kaveri Delta in Tamil Nadu. Kaveri Delta in Tamil Nadu. Eastern Ghats flowing stretches from the Kaveri Delta from Mahanadi. Mahanadi, where is Mahanadi situated? Mahanadi situated Orissa district. Orissa to Kanyakumari and Tamil Nadu to Kaveri Delta. So there is two parts of situated Eastern Ghats and Western Ghats. Eastern Ghats is continuous and Western Ghats is thickness. So plateau is towards వెస్ట్ టు ఈస్ట్. అంటే ఏంటి? ప్లాట్యూస్ వెస్ట్ నుంచి ఈస్ట్కి, అంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి స్లోప్ ఉంటాయి. ఎందుకు స్లోప్ ఉంటాయంటే వెస్టర్న్ ఘాట్స్ థిక్నెస్ ఎక్కువ, ఈస్టర్న్ ఘాట్స్ థిక్నెస్ తక్కువ, కాబట్టి అవన్నీ కూడా స్లోప్ అనేది ప్లాట్యూస్ స్లోప్ అనేది చూపించడం మనకు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్లాట్యూస్కి వచ్చి మనకి డెక్కన్ ప్లాట్యూ, మాల్వా ప్లాట్యూ అండ్ చోటా నాగపూర్ ప్లాట్యూ. 3 main plateaus in India. First, Deccan Plateau, the next part Malwa Plateau, the next plot Chota Nagpur Plateau. Broadly divided into 2 plateaus mainly at north side, Malwa Plateau west side, Chota Nagpur Plateau east side. What is the specialty of plateaus? Plateaus have a black soils and volcanic origin. Next, Chota Nagpur Plateau has a rich mineral resources. Chota Nagpur Plateau rich mineral resources. Rich mineral resources have the following plateau: Chota Nagpur Plateau. There is difference, and India have a different type of plateaus, coastal plains and Western Ghats. Next, coastal plains. Indian coastal plain, East coastal plain and West coastal plains. East coastal plain and West coastal plain. Next, coastal plains. Mainly divided into 2 types of coastal plains in India: East coastal plain and West coastal plain. East coastal plain, East coastal plain and West coastal plain. East coastal plain, East coastal plain and West coastal plain. East coastal plain and West coastal plain. There is an importance of 2 coastal plains of India. Coastal plain means mainly East coastal plain, lot of deltas. West coastal plains, no deltas, but West coastal plain gives to the local names. Mainly West coastal plain divided into 3 local names. East coastal plain divided into 3 coastal names. West coastal plain divided into 3 coastal names, mainly Konkan coast,
Konkan coast along to the Maharashtra to Goa. Konkan coast along to the Maharashtra to Goa. Konkan coast along to the Maharashtra to Goa. Next, Canara coast. Next, Canara coast. Next, Canara coast along to the belongs to the Karnataka state. Belong to the Karnataka state. Karnataka. Next, Malabar coast. Malabar coast belong to the Kerala state. Malabar coast, Kerala. 3 types of coast situated in west coastal plain. First coast, Konkan coast. Next coast, Canara coast. Third coast, Malabar coast. 3 coasts divided into broadly situated of and constructed of west side, west coastal plain. East coastal plain divided into 3 coasts. Main Utkal coast. Utkal coast belongs to the Orissa state. Utkal coast belong to the Orissa state. Next, Sircar coast. Sircar coast belong to the AP, Andhra Pradesh. Next, Malabar coast belong to the Malabar coast belong to the Tamil Nadu. Malabar coast belong to the Tamil Nadu. There are 3 types of coasts, mainly Utkal coast, Orissa, Sircar coast, Andhra Pradesh, Malabar coast, Tamil Nadu. 2 types of 2 plains in India, mainly occupied India map following of Western Ghats and Eastern Ghats. Next, coastal plains. Next, coastal plain, east coastal plain and west coastal plain. Peninsular plateaus, Chota Nagpur plateau, Malwa plateau. Next, Deccan plateau. The topic now, India following IST. IST means Indian Standard Time. Next, GMT, Greenwich Mean Time. Indian Standard Time 82.5 eastern longitude, 82.5 eastern longitude. Greenwich Mean Time 0 degrees longitude to London. 0 degree longitude to London. The comparison of Indian Standard Time, all Indian clocks are same time. Indian clocks are same time. India longitudes అంటే ఇండియా లాంగిట్యూడ్స్ 30 degrees. Indian longitude 30 degrees. For example, take to the state Arunachal Pradesh to Gujarat. Is the last. The sun rises, enter to the Arunachal Pradesh early. How much time early? 2 hours early. 2 hours early. 2 hours late at Gujarat. 2 hours late at Gujarat. Why? Because totally India longitudes 30 degrees. Totally India longitudes following 30 degrees. Every degree cross the sunrise take to the 4 minutes. Every degree cross to the sunrises 4 degrees. 30 degrees, 30 into 4, 120. 120 minutes change to the hours, 2 hours.
120 minutes, change to the hours 2 hours, but earlier to the 2 hours in Arunachal Pradesh, late to the Gujarat, but Indian clocks are show to the same time. Why? Because అంటే ఏంటి ఇక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్లో సన్ రైజ్ వస్తున్నప్పుడు అంటే రియల్గా చెప్పాలంటే గుజరాత్ కన్నా అరుణాచల్ ప్రదేశ్లో 2 hours ముందు వస్తుంది సన్ రైజ్. ఇక్కడికి వచ్చేటప్పటికి రియల్గా ఏమవ్వాలి? 4 అవ్వాలి. రియల్గా ఏమవ్వాలి? 4 అవుద్ది రియల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అరుణాచల్ ప్రదేశ్లో 4 o'clock అయిందనుకోండి, ఇక్కడ మనకి గుజరాత్లో ఎంత అవుతుంది? 6 అవుతుంది. కానీ ఇండియన్ క్లాక్స్ అన్నీ కూడా ఏం చూపిస్తాయంటే ఈజ్ ఏ ఇన్కన్వీనియన్స్ టైం, ఈజ్ ఏ ఇన్కన్వీనియన్స్. బట్ ఇండియన్ క్లాక్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే సేమ్ టైము చూపిస్తాయి. ఎందుకంటే మనకి ఇండియన్ స్టాండర్డ్ మనం ఏం పెట్టుకున్నాం ఇక్కడ? ఐఎస్టీ ఫాలో అవుతున్నాం. మనం ఏం ఫాలో అవుతున్నాం? ఐఎస్టీ ఫాలో అవుతున్నాం. అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఒకటి పెట్టుకోవడం జరిగింది. మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం మనకి అలహాబాద్ దగ్గర స్టార్ట్ అయ్యి అలహాబాద్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అలహాబాద్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా కూడా టోటల్లీ 82.5 ఈస్టర్న్ లాంగిట్యూడ్, 82.5 ఈస్టర్న్ లాంగిట్యూడ్. మనం ఐఎస్టీ పెట్టుకున్నాం వల్ల ఏమవుతుంది? ఆల్మోస్ట్ ఏంటంటే అక్కడ ఇక్కడ ఇండియా అంతా కూడా సేమ్ టైం అని చూపిస్తుంది. రియల్గా ఏం చేయాలి? డిఫరెన్స్ చూపించాలి. కానీ డిఫరెన్స్ చూపిస్తున్నాయా? క్లాక్స్ చూపించట్లేదు. ఎందువల్లంటే అది మనకి ఇన్కన్వీనియన్స్. కాబట్టి మనం ఇండియన్ స్టాండర్డ్ టైంని ఫాలో అవుతున్నాం కాబట్టి కంపల్సరీ 82.5 ఈస్టర్న్ లాంగిట్యూడ్ని ఫాలో అవుతున్నాం. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అలహాబాద్ దగ్గర స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది. ఇది మనకి మనం ఈ లైన్ మనం ఏం చెప్తామంటే లాంగిట్యూడ్ 82.5 ఈస్టర్న్ లాంగిట్యూడ్ కింద చెప్పడం అనేది జరుగుతుంది. సో ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ గుజరాత్, ద సన్ రైజెస్ ఎర్లీ టు ది అరుణాచల్ ప్రదేశ్, లేట్ టు ది గుజరాత్, బట్ ఇండియన్ క్లాక్స్ ఆర్ షో టు ది సేమ్ టైమ్. ఇండియన్ క్లాక్స్ ఆర్ షో టు ది సేమ్ టైమ్. వై? బికాస్ ఇండియా ఫాలోస్ IST, Indian Standard Time. So that is same time. Next GMT, Greenwich Mean Time. Greenwich Mean Time అంటే గ్రీన్విచ్ మీన్ టైం కన్నా ముందు అంటే IST గ్రీన్విచ్ మీన్ టైం కన్నా 5.5 hours హెడ్, 5.5 hours హెడ్. గ్రీన్విచ్ కన్నా మన టైం ఎంత ఉంటుంది? ఇండియన్ స్టాండర్డ్ టైం 5.5 hours ముందు ఉంటుంది. ఎందువల్లంటే మనం దేని ఫాలో అవుతున్నాం? 82.5 ఈస్టర్న్ లాంగిట్యూడ్ని ఐఎస్టీగా ఇండియన్ స్టాండర్డ్ టైం కింద ఫాలో అవుతున్నాం. కాబట్టి మనం కాల్కులేట్ చేస్తే 82.5ని మనం కాల్కులేట్ చేసినట్టయితే మనకి 5.5 hours అనేది క్లియర్గా మనకి మన ముందు ఉన్నట్టుగా క్లియర్గా మనకి తెలుస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.